రాష్ట్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతపై చర్చ జరుగుతోంది. కేబినెట్లో 12 మంది మంత్రులుండగా అందులో 7 ఓసీలే ఉన్నారు. 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులుండగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 పదవులే దక్కాయి. త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో మరో 2 రెడ్లకు చోటంటూ ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పేరుకు మాత్రమే బలహీన వర్గాల రాష్ట్రం. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జనాభా దాదాపు 80% పైనే ఉన్న పెత్తన మాత్రం అగ్రవర్ణాలదే. పేరు గొప్ప ఊరిదిబ్బ అన్నట్లు అత్యధిక జనాభా కలిగిన బలహీన వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడంలో ఎప్పుడూ చిన్న చూపేనన్న విమర్శ మొదటి నుంచి ఉంది. రేపో మాపో జరగబోయే రాష్ట్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతపై చర్చ జరుగుతోంది. జనాభా దామాషా ప్రకారం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కడం లేదని బలహీన వర్గాలు వాపోతున్నాయి. బడుగు బలహీన వర్గాల పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్రంలో తమ ప్రభుత్వంలో మాత్రం ఆ వర్గాలకు తగిన భాగస్వామ్యం కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల కంటే అగ్రవర్ణాలకే పెద్దపీట వేసింది. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సహా 12 మంది ఉండగా వారిలో 7 ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు 5 ఉన్నారు. 7 ఓసీలలో 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా మిగతా 3లో ఒకరు బ్రాహ్మణ, ఒకరు కమ్మ, మరొకరు వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారుగా ఉన్నారు. మిగతా 5లో 2 ఎస్సీలు, 2 బీసీలు, 1 ఎస్టీ ఉన్నారు. రేపో మాపో జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలోనూ తమకు న్యాయమైన వాటా దక్కుతుందన్న గ్యారంటీ లేదని బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ కథనం ప్రకారం మంత్రివర్గ విస్తరణలో 4 చోటు కల్పించనుండగా వీరిలో 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి, మరో 2 బీసీలకు అవకాశం ఉంటుందని తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పి సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న 4 రెడ్డి మంత్రుల సంఖ్య 6కు చేరుకునుండగా ఓసీ మంత్రుల సంఖ్య 9కి చేరుకోనుంది. వాకటి శ్రీహరి, దానం నాగేందర్కు కూడా మంత్రి పదవులు దక్కుతాయని మంత్రి పేర్కొన్నారు. అప్పుడు బీసీ మంత్రుల సంఖ్య 4కు చేరుకుంటుంది. మంత్రి దామోదర రాజనరసింహ చెప్పిందే నిజమైతే రాష్ట్ర మంత్రి మండలిలో అగ్రకులాల వారికే పెద్దపేట దక్కనుంది. బీసీలకు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదనే విమర్శలను అధిగమించేందుకు ఆ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అధికారమంతా సీఎం చేతిలోనే ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు మరో పవర్ సెంటర్ కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తికే ఈ పదవిని కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరును కూడా రేవంత్ రెడ్డి సూచించినట్లు చెబుతున్నారు. తమ దృష్టిలో వీరిద్దరూ డమ్మీ అభ్యర్థులేనని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.